హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలి న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక నుండి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. ఈపీఎఫ్ఓ ఆన్లైన్ విత్డ్రాల కోసం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై ఆన్లైన్ క్లెయిమ్ సమయంలో క్యాన్సిల్డ్ చెక్ అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ కు యజమాని వెరిఫికేషన్ అవసరాన్ని కూడా తొలగించింది. దీనివల్ల దాదాపు 8 కోట్ల మందికి క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. అలాగే ఉద్యోగులకు యజమానులకు కూడా ఈ ప్రాసెస్ సులువుగా ఉంటుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపారు. ఈ మార్పుల వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. బ్యాంక్ అకౌంట్ ను యూఏఎన్ తో లింక్ చేసేటప్పుడు అన్ని వివరాలు వెరిఫై చేస్తారు కాబట్టి అదనంగా డాక్యుమెంట్లు అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకు ముందున్న పద్ధతిలో చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిని తొలగించడానికి ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7.74 కోట్ల మంది ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్లలో 4.83 కోట్ల మంది తమ బ్యాంక్ అకౌంట్లను యూఏఎన్ తో లింక్ చేశారు. ఇప్పటికీ రోజు 36,000 బ్యాంక్ అకౌంట్ సీడింగ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. బ్యాంకులు వెరిఫికేషన్ చేయడానికి సగటున 3 రోజులు తీసుకుంటున్నాయి. యజమాని అప్రూవల్ కోసం 13 రోజులు పట్టేది. దీనివల్ల చాలా అప్రూవల్స్ పెండింగ్ లో ఉండేవి. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.